అకాల వర్షంతో కరీంనగర్ మార్కెట్ యార్డ్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యార్డ్లో నెల రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనుగోళ్లు జరపడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు జరగకపోవడంతో అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. అకాల వర్షం రైతుల కొంప ముంచింది. దాదాపు నెల రోజుల నుంచి కూడా రైతాంగం అంతా అటు ధాన్యంతో పాటు ఇక్కడ మార్కెట్ సెంటర్లో మొత్తంగా మక్క జొన్నలు తీసుకొచ్చి మొత్తంగా బ్యాగులన్నీ కూడా కాంటా అయ్యి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా వాటిని అన్లోడింగ్ చేసుకున్న పరిస్థితి లేదు. ముఖ్యంగా గోదాములు కేటాయింపులో కూడా ఇక్కడ మార్కెట్ డిఎం కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో ఏకంగా రైతులంతా కూడా ధర్నాకు దిగారు. అయితే నిన్న రాత్రి కురిసిన అకాల వర్షము, అదేవిధంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఈదురు గాళ్లతోని మొత్తం ఎక్కడికక్కడ చెల్లా చెదురైపోయి మార్కెట్ సెంటర్లో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మనం రైతులతో మాట్లాడదాము. కరీంనగర్ మార్కెట్ సెంటర్లో మనం ఉన్నాము. అన్న చెప్పండి, వాస్తవంగా ఏంటి ఇంత సిచ్యువేషన్? 15-20 రోజుల నుంచి ఆల్రెడీ కాంటాయి బస్తాలన్నీ ఉన్నాయి, ఇప్పుడు మొత్తం తడిసిపోయినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు చిగురులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మార్కెట్ డిఎం నిర్లక్ష్యం వహించుకుంటూ కాంటాలు పెట్టుకుంటూ ఇక్కడ పెడతాడు, లారీలు వస్తలేవంటాడు, అమ్మాలోళ్ళు లేరంటాడు. అమ్మాలోళ్ళు మేము ఇక్కడ గోదాము ఖాళీ చేసి తీసుకోమంటే మాకు జమ్మికుంటలో ఉన్నాయి గోదాములు, మేము అక్కడికి షిఫ్ట్ చేస్తామంటే లారీలో వచ్చి జమ్మికుంటకు తీసుకపోతే ఒక్కరోజు 4 లారీలు వచ్చినాయి. ఎమ్మెల్యే సాబ్ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తాం మీరు లేకపోతే అంటే ఆ 4 లారీలు తీసుకుపోయి అక్కడ పెడితే వాళ్ళకు 2 రోజులకు అన్లోడ్ అయినాయట. మేము లారీలు పెట్టమని వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. మళ్ళీ మొన్న 3 రోజుల క్రితం మళ్ళీ లొల్లి చేస్తే ఇక్కడ గోదాము ఒకటి ఖాళీ చేసి తీసుకున్నాడు కానీ అమ్మాలీలు లేరు అంట. కానీ సారు అవి కాంట చేసుకొని మనకు కుట్టి కింద మీద వేసుకుంటే ఎండుతాయి కొంచెం అట్లా. లేదంటే బారదానిస్తే అవి మొత్తం పల్టాయించాలి మళ్ళీ వేరే సంచులలో. చేస్తాం అట్లా వేసుడు కలదు, అట్లా మనకు అట్లా కలదు. అందుకనే జోకి పల్టాయిస్తే అయిపోతుంది. ఇట్లా ముడ్లు కింద మీద వేయాలి జోకి. మరొక రైతుతో మాట్లాడడం. అన్న చెప్పండి, మీకు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎన్ని ఎకరాల్లో వేసిండ్రు, వాస్తవంగా మీకు ఎంత లుక్సాన్ అవుతుంది? మేము 4 ఎకరాలు వేసినాం. 15 రోజులే పోసి ఈ వరకు కాంట లేదు. సంతులు ఇచ్చి 10 రోజులు అవుతుంది. ఎత్తిపెట్టమన్నారు, ఎత్తిపెట్టినాం. సంచికి 22 రూపాయలు అన్నారు, 26 రూపాయలతో కొనుకొచ్చుకున్నాం. 4 రూపాయలు అట్లా లాసు, సుతులు కొనుకొచ్చుకున్నాడు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే సుతులీలు కొంటున్నాం, తర్వాత ఇవన్నీ కొంటున్నాం, ఏది గోతాలు కొంటున్నాము అన్నీ చెప్తారు కదా. మరి ఇవి లేదు. 22 రూపాయలు మేము అకౌంట్లో వేస్తాం, 4 రూపాయలు మీరే భరించుకోవాలని అట్లా సుధా భరించుకున్నాం. ఎత్తుకుంటే 5 రూపాయలు అంటే అట్లా ఎత్తుకున్నాం. ఇప్పుడు జోకేటప్పుడు 50 రూపాయలు అట, 60 రూపాయలు క్వింటల్కు. ఇప్పుడు సంచులు వారవోసి మళ్ళీ సంచులు అంటే మళ్ళీ ఇప్పటికే 11,000 అయినాయి సంచులకు. మొత్తంగా మార్కెట్ సెంటర్లో మక్క రైతులను పూర్తిగా కుదేలు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. చూస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మార్కెట్ యార్డ్స్ వద్ద రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. సో నెల రోజుల వ్యవధి ఇచ్చినప్పటికీ కొనుగోలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. వర్షానికి ప్రస్తుతం ఆ ధాన్యం అంతా తడిసి ముద్దయింది. ఎవరు ఈ నష్టం భరించాలి? ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం మనం స్క్రీన్ మీద. ఇటు మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్లో కనిపిస్తోంది. వాగులు వంకలు ఎంత ఉధృతంగా ఉన్నాయి. భారీ వర్షానికి ఏ రకంగా వాతావరణం పూర్తిగా మారిపోయిందో మనకు కనిపిస్తోంది. మరోవైపు మహబూబ్ నగర్లో రైతులు, ఇంతకుముందే మనం చూసాం నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్లో రైతుల దీనస్థితి. సో పెద్ద ఎత్తున అక్కడ ధాన్యం ఉన్న పరిస్థితి. దాన్ని కవర్లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేసినా సరిపడా లేనందున సో చాలా మొత్తంలో ధాన్యం తడిసి ముద్దయింది. సో ఇప్పుడు ఈ నష్టాన్ని ఎవరు భరించాలి అంటూ కూడా రైతులు వాపోతున్న సిచ్యువేషన్. ఇటు మెదక్లో రోడ్డు ఎక్కారు రైతులు. సో అధికారులతో ఇంత వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. ఇటు కరీంనగర్ మార్కెట్ యార్డ్లో చూస్తున్నాం బస్తాల కొద్ది ధాన్యం ఏ రకంగా తడిసి ముద్దయిపోయింది. మొక్కజొన్న ఏ రకంగా అక్కడ తడిసి ముద్దయిపోయిందో కూడా మనకి బాక్స్లో కనిపిస్తోంది. నిజంగా ఈ అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది, రైతులకు నిండా ముంచేసింది రైతుల్ని. నెల రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఈ కొనుగోళ్లు జరగని కారణంగానే ప్రస్తుతం ఈ నష్టాన్ని చవి చూడాల్సి వస్తోందంటూ రైతులు వాపోతున్న సిచ్యువేషన్.